నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో గోదావరి నదిలో విధ్వంస రచన ఏటిగట్టు లోపల భూములు ప్రైవేటుకు ధారాదత్తం నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ వాణిజ్య కార్యకలాపాలు విధానాలు మార్చుకుంటేనే తెలంగాణలో అభివృద్ధి ఫలాలు తొలి మానవాభివృద్ధి నివేదిక వెల్లడి విద్య వైద్యం మరింత మెరుగుపడాలని స్పష్టీకరణ అంతర్జాలంలో ఆర్డర్ ఇచ్చి హైదరాబాద్ కు మాదక ద్రవ్యాలు ఇండియా పోస్ట్ లో విదేశాల నుంచి తెప్పించిన ముఠాలు దర్యాప్తులో గుర్తించిన అధికారులు ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం 100 రోజుల్లోనే 13 కోట్ల పనిదినాలు పూర్తి వివిధ శాఖల అనుసంధానంతోనే సాధ్యమైందన్న సీఎం అమర్నాథ్ యాత్రికులపై దాడి విషయంలో అధికార విపక్షాల మధ్య విమర్శలు మోదీ వల్లేనని రాహుల్ ఆరోపణ ధీటుగా తిప్పికొట్టిన భాజపా సౌదీ అరేబియాలో ఘోర అగ్ని ప్రమాదం 10 మంది భారతీయులు సహా 11 మంది మృతి సహాయ చర్యలు చేపట్టారని సుష్మా స్వరాజ్ ఆదేశం వింబుల్డన్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ముర్రే నిష్క్రమణ గాయంతో తప్పుకున్న జకోవిచ్ సెమీస్ ఫైనల్స్ కు చేరుకున్న ఫెదరర్ బెర్డేజ్ తెలుగు నేల జీవధార ఇంటింటి వరప్రదాయిని గోదావరి గర్భాన విధ్వంస రచన కొనసాగుతోంది. నదీమ తల్లిని నమ్ముకున్న లక్షలాది ప్రజల భద్రతను తాకట్టు పెట్టి కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. రాజమహేంద్రవరం కొవ్వూరులో ఏటిగట్టు లోపల అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్కు ధారాదత్తం చేసేశారు. ఈ భూముల్లో నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి పక్కా కట్టడాలు నిర్మించి పర్యావరణ పరంగా జీవ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నారు. కొందరు ప్రజా ప్రతినిధుల అండదండలతో నదీ రక్షణకు తూట్లు పొడుస్తున్నారు. కాపాడాల్సిన అధికారులు నేతలే నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన రిసార్టుల్లో విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారు. నదులు నాగరికతకు చిహ్నాలు. మహారాష్ట్రలో పుట్టి తెలుగు రాష్ట్రాల్లో కోట్ల గొంతుల దాహార్తి తీరుస్తూ లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న గోదారమ్మ తన బిడ్డల చేతిలోనే చిక్కి శల్యమవుతోంది. అభివృద్ధి, ఆహ్లాదం, ఆలయాలు, వైద్యం పేరుతో నదీ గర్భాన్ని ఆక్రమించి కట్టడాలు నిర్మించేస్తున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరి ఏటుగట్టుకు దిగువన ఉన్న జలవనరుల శాఖ భూమిలో 6.62 ఎకరాలను పర్యాటకాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఉచితంగా అప్పగించింది. ఇందులో 4.9 ఎకరాలను పర్యాటక సంస్థ బిడ్లు ఆహ్వానించి రాజమహేంద్ర రిసార్ట్ లిమిటెడ్కు 33 ఏళ్లు లీజుకు అప్పగించింది. ఈ భూమి బదలాయిస్తూ జలవనరుల శాఖ 1986 గోదావరి గరిష్ట వరద నీటి మట్టం 20.2 మీటర్లకు ఎగువనే నిర్మాణాలు చేపట్టాలని నిబంధన విధించినా ఆ నిబంధనకు తూట్లు పొడుస్తూ గరిష్ట వరద నీటి మట్టానికి దిగువనే నిర్మాణాలు చేశారు. రివర్బే రిసార్ట్ల యాజమాన్యం 60 అతిథి గృహాలను నిర్మించింది. సరిగ్గా ఇక్కడే రైల్వే ట్రాక్ అవతల కుమారి టాకీస్ రోడ్లో 2 హోటళ్లు ఉన్నాయి. అక్కడ ఏసీ గది 1500 నుంచి 4000 వరకు వసూలు చేస్తుంటే రివర్బే మాత్రం ఏసీ గది నుంచి సూట్కు 2500 నుంచి 8000 వరకు వసూలు చేస్తోంది. 2003లో అక్కడ ఎకరం 12 కోట్ల మార్కెట్ విలువ ఉండేది. ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. విలువైన భూమిని జలవనరుల శాఖ ఉత్తపుణ్యానికే పర్యాటక సంస్థకు అప్పగిస్తే ఆ సంస్థ నామమాత్రం టర్నోవర్పై 4% అభివృద్ధి ప్రీమియంగా నిర్ణయించి 33 ఏళ్ల లీజుకు పీపీపీపీ పద్ధతిన ప్రైవేటుకు అప్పగించేసింది. ప్రభుత్వ భూమిలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న ప్రైవేటు వారు లీజు, ఏడీపీ కలిపి పర్యాటకాల వృద్ధి సంస్థకు ఇప్పటివరకు 5,28 లక్షలే చెల్లించారు. నదీ గర్భంలో నిబంధనల ఉల్లంఘనలపై గ్రీన్ ట్రైబ్యునల్ను ఎవరైనా ఆశ్రయిస్తే సమాధానం చెప్పడం సులువేవి కాదని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తాము చట్టం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా అన్ని స్థాయిల్లో సహకరించకపోతే ఏం చేయగలమని వ్యాఖ్యానించారు. మరోవైపు రాజమహేంద్రవరం పుష్కరాలపేట సమీపంలో 10 ధార్మిక సంస్థలకు దాదాపు 3 ఎకరాలకు పైగా జలవనరుల శాఖ స్థలాలను రెవెన్యూ డివిజన్ అధికారి ధార్మిక సంస్థలకు దారాదత్తం చేశారు. ఇందులో జియర్ ఎడ్యుకేషన్ సొసైటీ 1100 చదరపు గజాలు, వరల్డ్ టీచర్స్ ట్రస్టుకు 766 చదరపు గజాలు, గణపతి సచ్చిదానంద దత్తభాన బోధ సభకు 1100 చదరపు గజాలు, వాసవి వ్యాస దీపికకు 766 చదరపు గజాలు, ఋషి సంస్కృత విద్యా కేంద్రానికి 766 చదరపు గజాలు, ఇస్కాన్కు 1.27 ఎకరాలు,
శ్రీ సంహ్యమాతృక అక్షయజ్ఞాన సంస్థానానికి 766 చదరపు గజాలు, కల్కి ప్రధాన మందిరానికి 1308 చదరపు గజాలు, వ్యాసరమణ పీఠానికి 1200 చదరపు గజాలు, విశ్వవిజ్ఞాన పీఠానికి 766 చదరపు గజాలు ఉన్నాయి. ఆర్డీఓ ఈ భూములను ఎలా ఇచ్చారన్నది తమకు తెలియదని, నకలు మాత్రమే పంపారని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ సంస్థలు కూడా నదీ పరిరక్షణ చట్టం పరిమితులను ఉల్లంఘించే ఆలయాలు, గదులు, ఇళ్లు నిర్మింపు చేశాయి. ఈ స్థలాలను 2003లో కేటాయించారు. 3 నెలల్లో వినియోగించుకోవాలని షరతు విధించినా నేటికీ నిర్మాణాలను విస్తరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏ నదైనా, గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర ఏదైనా దాని సహజ ప్రవాహానికి అడ్డుకట్టినట్టయితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు గోదావరికి బాగా దిగువన కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ నదిలోకి చొచ్చుకొచ్చి ఈ ప్రవాహాన్ని ఎంతో కొంత అడ్డుకుంటోంది ఈ కన్స్ట్రక్షన్స్, నిర్మాణాలు అని వింటున్నాం. అవి అభ్యంతరకరం. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవి కూడా నీటిలోకి చొచ్చుకొచ్చేసి ఈ ప్రవాహాన్ని అడ్డుకోవడం అనేది అది మంచి పని కాదు. గోదావరి ఎడమగట్టు లోపల నదిని ఆనుకుని ధవళేశ్వరంలోని ప్రైవేటు పట్టా భూముల్లో నేచురోపతి పేరుతో నిర్మాణాలకు నదీ పరిరక్షణ చట్టం 1884 సెక్షన్ 13 ప్రకారం అనుమతి ఇస్తే వాటి బదులు పక్కా కట్టడాలు నిర్మించారు. గోదావరికి ఏటుగట్టుకు మధ్య ప్రైవేటు స్థలాల్లో 2002లోనే వాటిని నిర్మించారు. వాటి తొలగింపునకు 2003లో అధికారులు విఫలయత్నం చేశారు. ఆ వివాదం ఇంకా కొనసాగుతోంది. కోనసీమలోనూ గోదావరి గర్భంలో విధ్వంసం సాగుతోంది. రాజోలు సమీపంలో దిండి వద్ద గోదావరి వంతెనను ఆనుకుని కోకోనట్ కంట్రీ పేరుతో పర్యాటక శాఖ రిసార్ట్ను నిర్వహిస్తోంది. గోదావరిని ఆనుకుని పక్కా భవనాలు నిర్మించారు. బారు, రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ గోదావరి చెంత రిసార్ట్లు వెలిశాయి. గోదావరికి ఇరువైపులా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏటుగట్టు లోపలే చెరువులు తవ్వి ఆక్వా సాగు విస్తృతంగా చేస్తున్నారు. ఇసుకరేవుల పేరుతో నది లోపలికి పక్కా రోడ్డు నిర్మించి లారీలను అనుమతిస్తున్నారు. అఖండ గోదావరి కుడిగట్టున రాజమహేంద్రవరానికి ఎదురుగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోనూ ఇదే తంతు కొనసాగుతోంది. అక్కడ అనేక ఆలయాలను నదీ గర్భంలో నిర్మించేశారు. మానవాభివృద్ధితో ముడిపడి ఉన్న కార్యక్రమాల్లో సమూల మార్పులు అవసరమని తెలంగాణ తొలి మానవాభివృద్ది నివేదిక స్పష్టం చేసింది. కీలకమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక వృద్ధిలో 2004-2011 వరకు సాధించిన పురోగతి, జిల్లాల స్థానాల ఆధారంగా నివేదిక రూపొందించిన సెస్ 2015-16లో జిల్లాల పరిస్థితిని విశ్లేషించింది. మానవాభివృద్ధిలో తెలంగాణ మరింత పురోగతి సాధించేందుకు జిల్లాల మధ్య అంతరాలు తొలగించేందుకు చేపట్టాల్సిన చర్యల్ని నివేదిక సూచించింది. 2004, 2005, 2011, 2012 సంవత్సరాల మధ్య మానవాభివృద్ధిలో పురోగతి సాధించిన జిల్లాలు, గ్రామీణ పట్టణ ప్రాంతాలు, సామాజిక వర్గాలు, స్త్రీ పురుష నిష్పత్తులు, వివిధ వృత్తుల మధ్య అసమానతలు అలాగే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర తొలి మానవాభివృద్ధి నివేదిక స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన విధానాలు కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించడం సాధ్యం కాదని, జీవన ప్రమాణాల మెరుగుదలలో పురోగతి ఉన్నప్పటికీ విద్య, ఆరోగ్యంలో ఇంకా వెనుకబడి ఉన్నట్లు నివేదిక తేల్చింది. విద్య, వైద్యానికి నిధుల కేటాయింపు, వినియోగంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరోగ్య సేవలకు సరిపడా నిధులివ్వలేదని అభిప్రాయపడింది. ఎస్టీలు అధికంగా ఉన్న ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇచ్చిన నిధులను సమర్థంగా ఖర్చు చేయలేదని తెలిపింది. విద్యకు కేటాయించిన నిధులను నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలు సరిగా వినియోగించుకోలేదని స్పష్టం చేసింది. సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించడం వల్ల వ్యవసాయేతర రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో, మండలాల్లో సరైన ప్రకృతి వనరులు లేనందున మానవాభివృద్ధి సూచికల పురోగతికి వినూత్న విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆరోగ్య రంగంలో సవాళ్లకు సంసిద్ధం కావాలన్న నివేదిక మాతా శిశు సంరక్షణ, పిల్లల ఆరోగ్య సేవలపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. మౌలిక వసతులు, సేవల కొరత వల్ల గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాల వినియోగం తక్కువగా ఉందని, పైస్థాయి ఆస్పత్రుల్లో రద్దీ అధికంగా ఉందని పేర్కొంది. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగినా ప్రైవేట్ వైపే అధికంగా చూస్తున్నట్లు తేల్చింది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండడంతో మాతా మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. సాధారణ ప్రసవాలు కాకుండా 58% సిజేరియన్లతో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సులో పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య 27.6%గా ఉందని, ఏపీలో 32.7%గా ఉందని పేర్కొంది.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా నాణ్యమైన విద్య తగ్గిపోతుండటం ఆందోళనకరమన్న నివేదిక ఎస్టీల్లో 35% మంది బడి మానేస్తుండటంపై దృష్టి పెట్టాలని సూచించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎక్కువగానే ఉందని, పాఠశాలల్లో తాగునీటి వసతిలు మహబూబ్నగర్, మెదక్ వెనుకంజలో ఉన్నాయని వివరించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల సంఖ్య అధికంగా ఉండగా నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నట్లు తేల్చింది. సగం కుటుంబాలకి ఇంటి పరిధిలో తాగునీటి వసతి ఉందని, జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యల్పంగా 14.5% కుటుంబాలకి ఆ సౌకర్యం ఉందని తేల్చింది. మరుగుదొడ్డి ఉన్న కుటుంబాల సంఖ్య 48.3% కాగా ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కొమురంభీం, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో 25% కంటే తక్కువగా ఉంది. సామాజిక రంగాల్లో ప్రభుత్వం చేసే ఖర్చు పెరిగిందని అభిప్రాయపడింది. విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వ ఖర్చులు భారీగానే పెరగ్గా ఆర్థిక సేవల్లో మాత్రం పెరుగుదల తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రికులపై దాడికి సూత్రధారి లష్కరే-తోయిబా కమాండర్ అబూ ఇస్మాయిల్ కోసం భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. సోమవారం రాత్రి జరిగిన దాడిలో మొత్తం 4 ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్న నిఘా వర్గాలు అందులో 2 స్థానికులు కాగా మిగిలిన 2 పాకిస్తానీ జాతీయులని భావిస్తున్నారు. ఈ సమాచారం మేరకు కశ్మీర్లో ఎక్కడికక్కడా విస్తృత తనిఖీలు చేస్తూ నిందితుల్ని పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది యత్నిస్తున్నారు. అమర్నాథ్ యాత్రికులపై దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడి నేపథ్యంలో కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, హన్స్రాజ్ అహిర్ కశ్మీర్లో పర్యటించి ఆ రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి, భద్రతా దళాల ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత కేంద్ర హోంశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. అటు 7 అమర్నాథ్ యాత్రికుల్ని బలిగొన్న ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని పిరికి చర్యగా అభివర్ణించిన శ్వేతసౌధం ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడున్నా భారత్తో కలిసి పోరాటం సాగిస్తామని పేర్కొంది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి వ్యవహారంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రమైంది. మోదీ విధానాల వల్లే కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆరోపించారు. స్వల్పకాలిక రాజకీయ లబ్ది కోసం కశ్మీర్లో పీడీపీతో భాజపా పొత్తు కుదుర్చుకోవడం భారత్కు తీరని నష్టం చేస్తోందని విమర్శించారు. మోదీ వ్యక్తిగత లబ్ది కోసం చేసిన పనులు దేశానికి వ్యూహాత్మక నష్టం కలిగించడమే కాక అమాయకుల ప్రాణాలు బలయ్యేందుకు కారణమయ్యాయని రాహుల్ ట్విట్టర్లో ఆరోపించారు. ఈ విమర్శల్ని తిప్పికొట్టిన భాజపా కశ్మీర్ సమస్యకు నెహ్రూ, గాంధీ కుటుంబమే కారణమని ఎదురుదాడికి దిగింది. Our country knows, and history has given evidence, that when it comes to the challenges with regards to Kashmir, those challenges are given out to the country courtesy the Nehru-Gandhi family. So when Mr. Gandhi speaks about personal gain, there are a few questions that he needs to answer. That when a Congress representative, Manishankar Ayyar, goes to Pakistan and says that please help us remove Narendra Modi and his government so that we can come back into his power, is that a strategy for Rahul Gandhi's personal gain? Or is that a political strategy? When his party members call the army chief Gunda, is that Rahul's personal gain strategy or a political gain strategy? ఉపాధి హామీ పథకం వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 16 కోట్ల పనిదినాలకు కేంద్రం అనుమతివ్వగా 100 రోజుల్లోనే 13 కోట్ల పనిదినాలకు ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ అభినందనలు తెలిపారు. 1000 కిలోమీటర్ల మేర సీసీ రహదారుల నిర్మాణం, 2648 గ్రామ పంచాయతీ భవనాలు, 450 మహిళా సమాఖ్య భవనాలు, 4000 శ్మశానాలు, 4 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టారు. 700 ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, 1,40,000 వర్మీ కంపోస్టు కేంద్రాలు, 1,28,000 హెక్టార్ల ఆయకట్టు పనులు, 55 లక్షల పంట కుంటల తవ్వకం కూడా ఈ పథకం ద్వారానే చేపట్టారు. దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతున్న ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రాలు వచ్చే ఏడాది మార్చి 31 కల్లా ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో 10 చోట్ల ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ల పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. విశాఖపట్నం, విజయనగరం, తాడేపల్లిగూడెం, గుడివాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం క్లస్టర్లకు 56 పురపాలికల నుంచి వ్యర్థాల సేకరణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. రోజుకు 4,517 టన్నుల వ్యర్థాల నుంచి 63 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలన్న చంద్రబాబు వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఆదర్శం కావాలని స్పష్టం చేశారు. రాజమండ్రి, ఒంగోలులో మరో 2 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అమరావతిని క్రీడలకు కేంద్రంగా మారుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జూలై 15 నుంచి 18 వరకు జాతీయ సీనియర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం విశ్వవిద్యాలయాల్లో 7 కోట్లతో నీలిరంగు ట్రాక్ తయారు చేశామని మంత్రి వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా నీలిరంగు ట్రాక్పై పోటీలు నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. వచ్చేడాది జాతీయ పోటీల నిర్వహణకు సిద్దమని రవీంద్ర స్పష్టం చేశారు. అమరావతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయడానికి కూడా మరి నిర్ణయించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక 400 ఎకరాల్లో ఈ స్పోర్ట్స్ సిటీని డిజైన్ చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ ప్లానింగ్ అంతా కూడా సిఆర్టీ వాళ్ళ దగ్గర పర్యవేక్షణ చేస్తున్నారు. బతుకమ్మ పర్వదినం సందర్భంగా పేద మహిళలకు అందించనున్న చీరల పంపిణీ పథకంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 86 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుల మహిళలకు ఉచితంగా చీరలు పంచాలని భావిస్తోంది. ఈ చీరల్ని మొదట రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచించింది. అలా చేస్తే చీరల పంపిణీ సజావుగా సాగదని, పథకం దుర్వినియోగమయ్యే ప్రమాదముందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయాలనే నిర్ణయించింది. ఇందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని తెలంగాణ చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారుల్ని ఆదేశించారు. నడవలేని స్థితిలో ఉన్న వారి ఇళ్లకే సభ్యులు వెళ్లి చీరల్ని పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బతుకమ్మ పర్వదినానికి 10 రోజుల ముందు నుంచే చీరల పంపిణీ జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ముఠాలో విదేశాల నుంచి మత్తుమందుల్ని తెప్పించేందుకు అంతర్జాల మార్గాన్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మత్తు ముఠాల కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు చేస్తున్న తెలంగాణ అబ్కారీ శాఖ ఈ విషయాల్ని కనుగొంది. డ్రగ్స్ సరఫరా కేసులో ఇప్పటికే అరెస్టైన 12 మంది దర్యాప్తులో ఇదే విషయం చెప్పగా, ఇదే కేసులో పట్టుబడ్డ ఏరోనాటికల్ ఇంజనీర్ అనీష్ ద్వారా అధికారులు మరింత సమాచారం రాబట్టారు. నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మత్తు ముఠాలకు ఏ వెబ్సైట్ల ద్వారా ఆర్డర్లు ఇస్తున్నారో తెలుసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మత్తు ముఠాల ప్రతినిధులు అంతర్జాతీయ ముఠాలకు బిట్ కాయిన్ల రూపంలో నగదు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి పుస్తకాలు, గాజు లాంటి వస్తువుల్లో మత్తుమందులు ఉంచి భారత్కు చేరవేస్తున్నట్లు పసిగట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి తనిఖీలు తక్కువగా ఉంటాయన్న ఆలోచనతో ఇండియా పోస్ట్ కొరియర్ ద్వారానే విదేశాల నుంచి మత్తుమందు భారత్కు చేరవేస్తున్నట్లు కనుగొన్నారు. సౌదీ అరేబియాలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది భారతీయులు సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 గాయపడ్డారు. నజ్రాన్ రాష్ట్రం ఫైజాలియా జిల్లాలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు స్థానిక బంగారం మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారి ఇంట్లోని పాత ఏసీలో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. కార్మికులు నివసిస్తున్న ఇంటికి కిటికీలు లేకపోవడం వల్ల, దట్టమైన పొగ వల్ల ఊపిరాడక 11 మంది మరణించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి గాయపడ్డ 6 ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 10 మంది భారతీయులు, 1 బంగ్లాదేశీ ఉన్నారు. క్షతగాత్రుల్లో 4 భారతీయులని తెలిసింది. ప్రమాదంపై ఓ మహిళ చేసిన ట్వీట్పై స్పందించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జెడ్డాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దోషులుగా తేలిన రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలపు నిషేధం విధించడంపై స్పష్టమైన వైఖరి చెప్పనందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు మందలించింది. మౌనం ప్రత్యామ్నాయం కాదని, అవునో కాదో సూటిగా చెప్పాలని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస విద్యార్హతలు, గరిష్ట వయోపరిమితిని నిర్ణయించడం సహా వేర్వేరు ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన వ్యాజ్యంపై సుప్రీం విచారణ కొనసాగించింది. రాజకీయాల్ని నేరరహితంగా మార్చేలా పిటిషనర్ చేసిన వాదనల్ని సమర్థిస్తున్నట్లు ఈసీ ప్రమాణపత్రంలో పేర్కొంది. ఈ అంశంపై మరింత స్పష్టత కోరుతూ దోషులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలపు నిషేధం విధిస్తారా అని ఈసీని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇందుకు ఈసీ తరపు న్యాయవాది సూటిగా బదులు ఇవ్వకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసన వ్యవస్థ నుంచి ఏమైనా ఒత్తిళ్లుంటే స్పష్టంగా చెప్పాలని సూచించింది. ఈ వ్యవహారంపై అదనపు ప్రమాణపత్రం దాఖలు చేస్తామని ఈసీ చెప్పగా విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
వింబుల్డన్లో దిగ్గజ ఆటగాళ్లంతా నిష్క్రమించగా సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్ మాత్రమే సెమీస్లో అడుగుపెట్టాడు. ఫెదరర్ 6-4, 6-2, 7-6తో కెనడాకు చెందిన రోనిక్పై విజయం సాధించాడు. అమెరికాకు చెందిన శామ్ క్వెరీ డిఫెండింగ్ ఛాంపియన్ ముర్రేను ఇంటికి పంపించాడు. ముర్రేపై 3-6, 6-4, 6-7, 6-1, 6-1 తేడాతో క్వెరీ గెలుపొందాడు. టైటిల్ పోటీదారుల్లో ఒకరైన జకోవిచ్ గాయం కారణంగా తప్పుకోవడంతో థామస్ బెర్డీచ్ సెమీస్లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్లో క్రొయేషియా ఆటగాడు సిలిక్ లగ్జెంబర్గ్ క్రీడాకారుడు గైల్ ముల్లర్పై 3-6, 7-6, 7-5, 5-7, 6-1తో విజయం సాధించాడు. హిందూ మహాసముద్రంలో చిక్కుకున్న ఏనుగును శ్రీలంక నావికాదళం అనేక గంటల పాటు శ్రమించి కాపాడింది. కొకిలాయ్ ప్రాంతంలో సముద్రంలో దిగిన గజరాజు అలల ఉధృతి కారణంగా దాదాపు 8 నాటికల్ మైళ్ల లోపలకు కొట్టుకుపోయింది. నడిసంద్రంలో ప్రాణాలు రక్షించుకునేందుకు ఇబ్బందులు పడుతున్న ఏనుగును గుర్తించిన గస్తీ బృందం నావికాదళానికి సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న సిబ్బంది తాళ్లతో ఏనుగును కట్టి పుల్మోదాయ్లోని యాన్ ఓయా వైపు లాక్కొచ్చారు. చివరకు గజరాజును తీరం చేర్చి వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులకు అప్పగించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో గోదావరి నదిలో విధ్వంస రచన. ఏటిగట్టు లోపల భూములు ప్రైవేటుకు ధారాదత్తం. నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ వాణిజ్య కార్యకలాపాలు. విధానాలు మార్చుకుంటేనే తెలంగాణలో అభివృద్ది ఫలాలు. తొలి మానవాభివృద్ది నివేదిక వెల్లడి. విద్య, వైద్యం మరింత మెరుగుపడాలని స్పష్టీకరణ. అంతర్జాలంలో ఆర్డర్ ఇచ్చి హైదరాబాద్ కు మాదక ద్రవ్యాలు. ఇండియా పోస్ట్ లో విదేశాల నుంచి తెప్పించిన ముఠాలు. దర్యాప్తులో గుర్తించిన అధికారులు. ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం. 100 రోజుల్లోనే 13 కోట్ల పని దినాలు పూర్తి. వివిధ శాఖల అనుసంధానంతోనే సాధ్యమైందన్న సీఎం. అమర్నాథ్ యాత్రికులపై దాడి విషయంలో అధికార విపక్షాల మధ్య విమర్శలు. మోదీ వల్లేనని రాహుల్ ఆరోపణ. ధీటుగా తిప్పికొట్టిన భాజపా. సౌదీ అరేబియాలో ఘోర అగ్ని ప్రమాదం. 10 మంది భారతీయులు సహా 11 మంది మృతి. సహాయ చర్యలు చేపట్టారని సుష్మా స్వరాజ్ ఆదేశం. వింబుల్డన్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ముర్రే నిష్క్రమణ. గాయంతో తప్పుకున్న జకోవిచ్. సెమీఫైనల్స్ కు చేరుకున్న ఫెదరర్, బెర్డీచ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.